Dear 10th class students, you are going to take examinations soon. That's why our director, Government Examinations, తెలంగాణ వారు ఒక చక్కనైన 10 సూచనలు పరీక్షలు వ్రాయబో విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. దానికి నేను ఒక 5 సలహాలు సూచనలు కలిపి మొత్తము ఒక 15 సజెషన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్గా చెప్పే 10 మన ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ గారు ఇచ్చారు. దయచేసి వాటిని ఫాలో అవ్వండి. పరీక్షలు ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా వ్రాయండి. డైరెక్టర్ గారు ఇచ్చిన మొదటి సూచన ఏంటంటే ప్రశ్నాపత్రం పైన QR కోడ్ అనేది ముద్రించబడి ఉంటుంది. ఆ తర్వాత దానికి సీరియల్ నెంబర్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇది ప్రతి పేజీలోనూ ముద్రింపబడి ఉంటుంది. మీరేమి టెన్షన్స్కి లోన్ కావాల్సిన పని లేదు. ఈసారి అది కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ విధంగా అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క 21వ తేదీ నుంచి 4వ తేదీ వరకు, ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలన్నింటిలోనూ క్వశ్చన్ పేపర్ పైన QR కోడ్, ఆ తర్వాత సీరియల్ నెంబరు మీకు ముద్రింపబడి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా ఎందుకు QR కోడ్, సీరియల్ నంబరు ఇవ్వడం జరిగిందంటే ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచైనా లీక్ అయినా ఆ QR కోడ్ను బట్టి అది ఏ సెంటర్లో, అది ఏ ఊర్లో అది లీక్ అయింది అని చెప్పేసి కనుక్కునే దానికి ముందు జాగ్రత్తగా అధికారులు పగడ్బందీగా ఏర్పాటు చేసిన ప్రక్రియ ఇది. ఇది వరకు ఇంటర్మీడియట్లో కూడా ఉంది. ఇప్పుడు 10th క్లాస్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇక 3వ సూచన ఒక్కసారి మనం గమనించినట్లయితే హాల్ టికెట్స్ ఆయా పాఠశాలకు పంపేశారు ఆల్రెడీ. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వినియోగించుకోవచ్చు. దాని గురించి మీరు ఏమి హైరాణ పడాల్సిన పని లేదు. ఇక 4వ పాయింట్, పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేదానికి హైదరాబాదు ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. దాని నంబర్ కూడా మీకు ఇచ్చారు. అది మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీ తల్లిదండ్రులు కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. దాని నంబరు 040, అది కోడ్ 23230942 అనే నంబరు. మరొకసారి చెప్తున్నారు చూడండి. 040 అంటే హైదరాబాద్ నంబర్, అది 23230942 అనే నంబర్కు మీరు ఎల్లప్పుడూ 24 అవర్స్ మీరు ఫోన్ చేయండి. మీ యొక్క సమస్యలు, పరీక్షకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే మీకు ఇమ్మీడియట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఇది కంట్రోల్ రూమ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. అది మన తెలంగాణ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడంలో ఆ ప్రభుత్వానికి మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. మన పరీక్షల విభాగం డైరెక్టర్ గారు ఇచ్చిన 6వ సూచన చూసారా? యాక్చువల్గా మనకు 9:30కంతా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తించాలి మీరు. 9:30 కదా ఎగ్జామినేషన్, నేను 9:30 పోతానంటే కుదరదు. 8:30కంతా మీరు వెళ్ళండి సెంటర్కు. 8:30 నుంచి ఈ యొక్క 9:30 వరకు ఒక ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏమన్నా ఆలస్యంగా వస్తే నన్ను ఏమన్నా అలో చేస్తారా అనే డౌట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని పరీక్షల్లో టైం దాటిందంటే 1 నిమిషమైనా అలో చేయకుండా బయటికి పంపించేసిన స్థితి ఉంది. అయితే ఈసారి మన ప్రభుత్వం వారు ఒక 5 నిమిషాలు మార్జిన్ టైం ఇచ్చారు. 5 నిమిషాలు మాత్రమే. అంటే 9:30 పరీక్ష స్టార్ట్ అవుతుంది కదా, 9:35 వరకు పర్మిషన్ ఉంటుంది. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 8:30కంతా సెంటర్ దగ్గర ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. 8:30కంతా అనివార్య పరిస్థితుల్లో, ఇక తప్పని పరిస్థితుల్లో ఒకవేళ లేట్ అయితే ఒక 5 నిమిషాలు మార్జిన్ ఉంది. 9:35 వరకు అలౌ చేస్తారు. 9:36 నిమిషం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయరు. ఇక ఇది 7వ పాయింట్ మనం చూసామంటే హైదరాబాదు ఇతర నగర ప్రాంతాల్లో, సిటీస్లో పరీక్షా కేంద్రము ఎక్కడుంటుందో ముందు రోజు చూసుకోవాలని చెప్పేసి మన డైరెక్టర్ గారు కృష్ణారావు గారు సూచించారు. అంటే ఎందుకంటే ఈ యొక్క పెద్ద సిటీస్ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ప్లేస్ ఇటు పోవాలా ఏం కథ అని చెప్పి, ఆ తర్వాత ట్రాఫిక్ ఉంటుంది. ఎన్ని గంటలు మనం ముందు వెళ్ళాలి. ఇప్పుడు మామూలు ప్రాంతాలు, చిన్న ప్రాంతాలు అయితే ఏముంది, ఒక అరగంట ముందు బయలుదేరినామంటే మోటార్ సైకిల్ వెళ్ళిపోతాం, లేదంటే కారులో వెళ్ళిపోతాం. హైదరాబాదు, సికింద్రాబాదు ఇటువంటి కొన్ని పెద్ద ప్రాంతాలు ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది కూడా మనసులో పెట్టుకొని ఈ యొక్క సిటీస్లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఉన్నవారు, ఆ తర్వాత జనసంద్రత ఎక్కువగా ఉండి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నవాళ్ళు దాదాపుగా 7 గంటలకంతా బయలుదేరి ప్రశాంతంగా వెళ్ళండి. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు టైం ముందున్నామంటే మనకు ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అనమాట. దాన్ని లేట్ అవర్ రష్ అని చెప్పేసి అంటారు. అది ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ఎగ్జామినేషన్ టైంలో అస్సలు ఉండకూడదు అన్నమాట. జాగ్రత్తగా మీరు గమనించండి, ఇవన్నీ ఫాలో కండి. ఇక 8వ సలహా మనం చూసినామంటే ఓఎంఆర్ పత్రం పైన ముద్రించిన వ్యక్తిగత వివరాలను విద్యార్థులు పరిశీలించాలి. ఆల్రెడీ మీకు ఓఎంఆర్ షీట్ పైన మొత్తం ప్రింట్ అయిపోయి ఉంటుంది. అవన్నీ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ లేని పరిస్థితులు ఏదైనా మీ వ్యక్తిగత వివరాలు ఏదన్నా ఉన్నా, తర్వాత మీ స్పెల్లింగ్స్ ఏమన్నా తేడాగా ఉన్నా, ఆ తర్వాత నంబర్స్ ఏదన్నా తేడాగా ఉన్నా, ఇవన్నీ జాగ్రత్తగా ప్రతి బాక్స్లో ఉన్న వ్యక్తిగత వివరాలన్నీ గమనించి సరిగా ఉంటే దాదాపుగా 99.9% కరెక్ట్గా ప్రింట్ చేసి పంపిస్తారనమాట. ఎందుకంటే చాలా బాధ్యతాయుతంగా చేస్తుంది కాబట్టి. అయితే ఒకవేళ 1-2 ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మీరు తప్పనిసరిగా ఇన్విజిలేటర్కి తెలియజేయాలి. అంతేగాని ఆ పక్కోడికి ఈ పక్కోడికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డైరెక్ట్గా ఇన్విజిలేటర్ గారికి తెలియజేస్తే ఆ ఇన్విజిలేటరు చీఫ్ సూపరింటెండెంట్ గారికి లేకపోతే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గారికి అక్కడ ఉన్న ఎవరికైనా కానీ సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. తద్వారా మీ సమస్య పరిష్కరింపబడుతుంది. ఇక్కడ మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఓఎంఆర్ షీట్ పైన ఒక ప్రత్యేకమైన గడి ఒకటి ఉంటుంది అనమాట. ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మీరు ఏం చేయాలంటే మీ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ తప్పనిసరిగా రాయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, హాల్ టికెట్ నెంబర్ వేరే, ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేరే. హాల్ టికెట్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎంఆర్ షీట్ పైన వేయకూడదు. కేవలము ఓఎంఆర్ షీట్ పైన ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ మాత్రమే వేయాలి. మరి నేను హాల్ టికెట్ ఎక్కడ వేసుకోవాలి, హాల్ టికెట్ నెంబర్ వేసుకోవాలంటే ఎక్కడ వేసుకోవాల్సిన పని లేదు. మీరు క్వశ్చన్ పేపర్ పైన మాత్రం తప్పనిసరిగా ప్రతి పేజీలోనూ మీ హాల్ టికెట్ నెంబర్ వేయాలి. లేని పరిస్థితుల్లో ఇన్విజిలేటర్ గారు తప్పనిసరిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, తప్పనిసరిగా మిమ్మల్ని నిలబెడతారు. అప్పుడు మీకు టెన్షన్ గురవుతారు, కొన్ని మార్కులు కూడా పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఓఎంఆర్ షీట్ పైన ఆన్సర్ బుక్లెట్ నంబర్ వేయాలి, హాల్ టికెట్ నంబర్ వేయకూడదు. క్వశ్చన్ పేపర్ వచ్చిన ఎడల ఇమ్మీడియట్గా ప్రతి పేజీ పైన మీ యొక్క హాల్ టికెట్ నంబర్ వేయాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఓఎంఆర్ షీట్లో ఉన్న నిర్ణీత బాక్స్లో ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ వేయాలి. ప్రశ్నాపత్రం ఇవ్వగానే ప్రతి పేజీ పైన, అంటే ప్రశ్నాపత్రం పేజీ పైన, అంతేగాని మీ హాల్ టికెట్ నంబర్ ఎక్కడ వేయకూడదు. ప్రశ్నాపత్రం పైన ప్రతి పేజీలో వేసుకోవాలి. అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే ఏదన్నా ఒక మిస్యూజ్ జరిగితే మనం ఇమీడియట్గా మనం క్యాచ్ చేయగలం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక 9వది, అది మామూలే, ప్రతి ఎగ్జామినేషన్స్కు మనము చెప్పేదన్నమాట. ఎటువంటి మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎటువంటివి కూడా తీసుకురాకూడదు. మీరు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీ దగ్గర ఉండకూడదు. ఉన్న మీ తల్లిదండ్రుల దగ్గరన్నా ఇచ్చేయండి, లేని పరిస్థితులు ఇంట్లో పెట్టేసేసన్నా వచ్చేసేయండి. తర్వాత ఈసారి 24 పేజీల ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు ఏం చేశారంటే, ఇదివరకు చాలా వీడియోలు నేను చేశాను. ఇదివరకు ఏం చేశారంటే ఒక ఆన్సర్ షీట్ ఇచ్చేటోళ్ళు, ఆ తర్వాత వచ్చేసేసి మళ్ళీ అడిషనల్ షీట్స్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఒకే ఒక ఆన్సర్ షీటు, అంటే ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతున్నారో అదే 10th క్లాస్ వాళ్ళకు కూడా ఫాలో అవడం జరిగింది. 24 పేజీలు కలిగిన ఒకే ఒక మెయిన్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మెయిన్ బుక్లెట్ పైన మాత్రమే మీరు మీ యొక్క ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. అడిషనల్ షీట్స్ ఉండవు. నెక్స్ట్ ఇక సైన్స్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే, దెర్ ఆర్ 2 పేపర్స్, డివైడెడ్ 2 పేపర్స్ అన్నమాట. అవి ఫిజిక్స్ అండ్ బయాలజీ. వీటికి మాత్రము ఆన్సర్ షీట్స్ 12 పేజీలు కలిగిన మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారనమాట. ఇంకా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఏం లేదు, ఒకటి ఆన్సర్ బుక్లెట్ మీకు ఉండేది. ఆ యొక్క బుక్లెట్లో 12 పేజీలు ఉంటాయి ఫిజిక్స్కు, ఆ తర్వాత వచ్చేసేసి బయాలజీకి, ఎందుకంటే 50 మార్కులకే కాబట్టి. ఈ 2 పరీక్షలతో పాటు వొకేషనల్ పరీక్షలు మనకు ఉండవు. దాదాపుగా వొకేషనల్ పరీక్షలు ఎక్కడైనా ఉంటే వాళ్ళకు కూడా 12 పేజీల బుక్లెట్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ బుక్లెట్ 24 పేజీల ఆన్సర్ బుక్లెట్, 12 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది. 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఏంటంటే ఈ యొక్క ఫిజిక్స్ బయాలజీ తప్ప మిగిలిన అన్నిటికీ 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది. ఈ యొక్క
ఫిజిక్స్ బయాలజీకి మాత్రం 12 పేజీల బుక్లెట్ ఇస్తారు, అడిషనల్ షీట్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 10 వరకు మన డైరెక్టర్ గారు కృష్ణారావు సారు ఇవన్నీ క్లియర్గా మీకు ఇచ్చారనమాట. 10వ తరగతి పిల్లలను ఉద్దేశిస్తూ డిఓ గారులకు అందరికీ పంపించడం జరిగింది. ఇక ఈ మిగిలిన 11 నుంచి ఒక 15 నా సొంతగా ఉన్న సజెషన్స్ నేను కొన్ని చెప్పబోతున్నాను. ఇదేంటంటే మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ వెరీ గుడ్ డైట్, పౌష్టికాహారం. గుడ్ డైట్ అంటే మటన్లు, చికెన్లు, మసాలాలు కానే కాదు. మంచి పౌష్టికాహారం తీసుకోండి. మసాలాలు ఎట్టి పరిస్థితుల్లో తినకండి, అసలు ఎన్వీలు దగ్గరికి వెళ్ళకండి. అసలు ఇవి తిన్నామంటే మనకేంటంటే మందమైపోతుంది, బ్రెయిన్ మందమైపోతుంది. జస్ట్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి, మసాలాలు తగ్గించండి, మంచిగా రుచికరంగా మీ తల్లిదండ్రుల దగ్గర మంచిగా వండించుకొని తినండి. బయట ఫుడ్ తినకండి. ఈ ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మనం కష్టపడి చదివాము. ఈ యొక్క 6 రోజులు 7 రోజుల్లోనే మనం మొత్తము మన యొక్క ఫ్యూచర్ అంతా బయటపడుతుంది అనమాట. జాగ్రత్తగా ఉండండి. తర్వాత మంచి నిద్ర, మినిమము 8 అవర్స్ నిద్రపోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే త్వరగా నిద్రపోండి, తర్వాత త్వరగా లేగండి. అటువంటి వాళ్ళు మాత్రమే జీవితంలో పైకి వస్తారు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, ఎర్లీగా లేసేవాడే హీరో, సూర్యోదయం కన్నా ముందు లేసేవాడే హీరో. కాబట్టి రాత్రుల పూట ఎక్కువ చదివినాం, పొద్దున్నే లేస్తామని ఎట్టి పరిస్థితుల్లో కాకుండా త్వరగా బెడ్కి వెళ్ళండి. ఆ తర్వాత వచ్చేసి త్వరగా లేకండి. 8 గంటల నిద్ర, మంచి నిద్ర ఉండేట్టు చూసుకోండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్ అనేది మనల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. పూర్తిగా ఒత్తిడి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి. ప్రశాంతమైన జీవితం మీకే కాదు ప్రతి ఒక్కరికి ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కాలంలో బాగా కాంపిటేటివ్ లెవెల్లో ఉంటుంది, స్ట్రెస్ అనేది ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్కి లోను కాకుండా ఈ పరీక్షల టైంలో మీరు జాగ్రత్తగా ఈ యొక్క ప్రశాంతమైన జీవనాన్ని జీవిస్తూ ఉండండి. తర్వాత నెక్స్ట్ పరీక్షకు కావాల్సిన సామగ్రిని మీరు ముందు ఆ రాత్రే మీరు రెడీ చేసుకోవాలి. పొద్దున్నే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి కోసం పరిగెత్తకూడదు. రాత్రే రెడీ చేసుకుని మీ పర్స్లోనో లేకపోతే ఏదో మీరు పెట్టుకుంటారు కదా, జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. వీలైతే దేవుడి దగ్గర పెట్టుకోండి, ఎవరెవరి సెంటిమెంట్ వాళ్ళదన్నమాట. పెట్టుకొని పొద్దున్నే ప్రేయర్ చేసుకొని పూజ చేసుకొని మీరు చక్కగా తర్వాత అల్లాహకు మొక్కుకొని తర్వాత ప్రశాంతంగా మీ యొక్క సామగ్రిని తీసుకొని ప్రశాంతంగా మీరు ఎగ్జామ్ రాయండి. నెంబర్ 1గా కొట్టేస్తారు. మీరు కష్టపడి చదవాలి, మీకు దేవుడు తోడుండాలి, తప్పనిసరిగా మీకు మంచి మార్కులు వస్తాయి. టాప్ రేంజ్లో ఉంటారు. మీ తల్లిదండ్రులను చక్కగా సంతోషపెట్టగలరు. తద్వారా మీరు మీ స్కూల్ పాఠశాలకు మంచి రిజల్ట్స్ తీసుకురాగలరు. తద్వారా జిల్లాకు, తద్వారా వచ్చి మన స్టేట్ నెంబర్ 1లో నిలబెట్టగలరు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే పరీక్షా కేంద్రానికి 5 నిమిషాలు పర్మిషన్ ఇస్తారు, కానీ తప్పనిసరిగా మీరు 8:30 పరీక్షా కేంద్రం దగ్గర ఉండాలి అంతే, 8:30 కంతా. కాబట్టి ఈ సూచనలు ఫస్ట్ 10 సూచనలు మన డైరెక్టర్ కృష్ణారావు గారు ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన ఒక 5 సూచనలు నేను కలిపాను. ఈ సూచనలన్నింటినీ మీరు చక్కగా మనసులో పెట్టుకొని ఈ సూచనలన్నింటినీ పాటించి మీరు పరీక్షలు మంచిగా రాస్తారని ఆశిస్తున్నాను. నేను మీ రవి ప్రతాప్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ విత్ SDRP. పూర్తిగా కొట్టి సెర్చ్ కొట్టండి, అప్పుడు వస్తుంది. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. తర్వాత మీ అందరూ మంచిగా పరీక్షలు రాయాలి, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, మీ యొక్క హెడ్ మాస్టర్ గారిని సంతోషపెట్టాలి, మీ టీచర్స్ని సంతోషపెట్టాలి, అదేవిధంగా డిఓ గారిని సంతోషపెట్టాలి, అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని సంతోషపెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.